చంటి కొట్టు 8 గంటలకల్లా మూసేస్తావు, నువ్వు 5 గంటలకల్లా వచ్చేయాలి. ఏమేంటి నీ ఒంటి మీద బట్టలు ఇప్పడానికి 3 గంటలు పడుతుంది. చంపేస్తానే అనుకున్నావో. రే కిట్టు, చంటిగాడు ఇక్కడికి వచ్చాడా? ఆ ఘోరం నీ కళ్ళతో నువ్వే చూడు. ఆయన ఎవరు? రే చంటి నువ్వా? ఇదేమిట్రా ఎయిర్ ఇండియా బొమ్మలాగా సూటు బూటు వేసుకుని సూపర్ గా ఉన్నావురా. ఈ గెటప్ లో పిల్లని చూడడానికి వచ్చుంటే నీకెప్పుడో పెళ్ళై ఉండేదిరా. కొంచెం చిన్నదిగా ఉంది. చిన్నదిగా ఉంటేనే అది టై, పెద్దదిగా ఉంటే దాని పేరు గోచి. అది నువ్వు కట్టుకునేది. వినరా భారత వీర కుమార. అరే విధవా, భూగోళం లాగా వీపు మీద గోళం ఉంచుకుని నీకెందుకురా ఈ రిస్కులన్నీ? ఈ కొండ ముచ్చుగాడికి గెటప్ మార్చి నాకు లైన్ ఏమని చెప్తున్నావా? అది కాదు ఆఫ్ ఐశ్వర్యరాయ్ గారు. ఎన్ని డ్రెస్సులు ఎన్ని గెటప్లు మార్చి నా వెంట పడ్డా నేను మనసు మార్చుకోను. ఇప్పుడే వెళ్ళి ఆడ పోలీసులకు రిపోర్ట్ చేసి పోటాల లోపల ఇస్తాను. ఏంటండి ఆటో నుంచి జారిపడ్డ మీటర్ సైజులో ఉండి ఓవర్ గా మాట్లాడుతున్నారు. రోడ్లో అందమైన ఆడపిల్ల కనిపించకూడదు. యూటీసింగా నేను సీఎం వరకు వెళ్తాను. మెల్లగా కళ్ళు తిరుగు కమల, మెల్లగా. కనిపిస్తోందా? ఏమిటమ్మా, తెలుస్తోందా? తెలుస్తోంది. అందరూ కనిపిస్తున్నారు. పరమేశ్వరి, నా బిడ్డకు చూపించావు తల్లి. నేనే మంగమని, నేనే మంగమని. కూర్చో. కళ్ళకి ఎక్కువ స్ట్రెయిన్ ఇవ్వకూడదు. ఏదైనా ప్రాబ్లం వస్తే నాతో చెప్పు. అలాగే డాక్టర్ గారు. ఇందులో ఉన్న మందులు తీసుకురామా. నువ్వు కూర్చొని మందులు తీసుకొస్తా. లోపలికి రండి. మీరేగా ముందు చూడాలన్నారు, వచ్చి చూడండి. కమలకి చూపు రాబోతుంది. చూపులు కలిసిన శుభవేళ. ఎందుకు నీకు కలవరం? రైట్ రైట్, ఇదిగో. అతను కొడుతున్నాడంటే కొత్త కళ్ళజోడు, కొత్త డ్రెస్. అవును, కమలకి చూపు వచ్చింది, వెళ్ళి చూసావా? కట్లు ఇప్పారా? కమలకి చూపు వచ్చిందా? చండి ఏంటిది? వద్దు. కమలా కమలా